ఒక్కొక్క మా ఫ్యామిలీస్లో ముస్లిమ్స్లో అయితే ఒక్కొక్కరు ఫ్యామిలీస్లో 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఏమైతే క్యాంపింగ్ చెప్తారు కదా, క్యాంపింగ్ ఏం చేస్తారు వాళ్ళు రౌడీతనంలో అయితే తిరుగుతారు ప్రతి ఒక్కడు అయితే ఇక్కడ. కులం వయసు అనేది కూడా కాదు ఇక్కడ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు పార్టీస్లోనే వాళ్ళకి సానుభరి పడతాయి, ప్లస్ ఏమో మన బీఆర్ఎస్ పార్టీ గురించి పడతాయి అన్న మెయిన్ అయితే మాక్సిమం. నా బెస్ట్ ఫ్రెండే వాళ్ళ చెల్లెకి తీసుకోవడానికి వెళ్తే ఆ బస్ కూడా ఆపలే, బ్రెయిన్ బయటికి వచ్చి ఆన్ ద స్పాట్ చనిపోయింది అమ్మాయి. అలా చెప్తాన్నా మొన్న ఆయనకి పేమెంట్ వచ్చింది కదన్న, ఆ పేమెంట్ ఎటు వెళ్ళిందన్న మళ్ళీ సీఎం ఎందుకైనాడు, దిగుపోవాలి మళ్ళీ సీట్లో నుంచి. మాకు 24/7 కరెంట్ ఉంటుంది, అలాంటి కరెంటు 3 గంటలు వెళ్ళిపోతుంది. ఇది హైదరాబాద్ సిటీ అన్న. ఇది ఒక్కటైనా చేశాడు 1% అయినా, ఓన్లీ బస్ ఒక్కటే ఫ్రీ చేసిండు, కరెంట్ బిల్ ఫ్రీ చేస్తాడు అన్నాడు, ఏడు చేసిండు, కరెంట్ బిల్ కూడా ఫ్రీ చేయలేదు. రైట్ అన్న మెజార్టీ అయితే గట్టిగా వస్తుంది అన్న. బొంగుచ్చిండు బంగారం, వాడు ముఖం మీస్తున్నాడు, ₹1 కూడా ఇవ్వలేవాడు. మేము గెలిపిస్తాం మేడంకి. మా బీఆర్ఎస్ పార్టీ వస్తే మాకు అన్ని జరుగుతాయి. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వరకు ఏం చేయడు, వాడు దోచుకొని తప్ప ఇవ్వడం ఏం తెలియదు వాడికి. ఎందుకంటే ఆయన గోపీనాథ్ సార్ మంచి చేసినాడు. ఇప్పుడు ఆయన అంటే నవీనాథ్ అంటే అది చేస్తా ఇది చేస్తా అంటారు. అంతే కదా, ఆ పింఛన్ కూడా అయిపోతే ఎందుకు మళ్ళీ సీఎం సీట్ వాడికి దోచుకుంటున్నాడు కదా, దగ్గుపండి మనల్ని సీట్లో నుంచి వాడికి ఎందుకు మళ్ళీ. కేసీఆర్ కేటీఆర్ చెప్తారు అలా మీరు దోపుడు దంగా చేసిరని. అలా అయితే మన స్టేట్ డెవలప్ అవుతుంది అన్న. అతను ఓడిపోయినప్పుడు మేము చాలా వేసినాం, ఒక 1 వీక్ వరకు కూడా అన్నం తినలే మేము. ఆ దోషాల దగ్గర వెళ్తుంది, అది చేస్తుంది. ఎందుకు ఇస్తున్నాం మీకు మేము చెప్పినాం వచ్చేట దోషం అని. ఈ బీజేపీ అయితే హిందూ ముస్లిం కొట్లాడతీస్తాడు. ఇప్పుడు పొలిటికల్ ఉన్నాడు ఆయన ఈడ ఒక్కొక్కసారి రాడే చూడలే. ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసిన టంగ్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు ఫేక్ ప్రామిసెస్. హాయ్ మేడం. హాయ్ సార్. మీ పేరు? నా పేరు సనా అండి. సో ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకు మేడం? ఎందుకంటే లాస్ట్ 15 years నుంచి మంచిగా చేసింది. పిల్లలకి కాలేజ్షిప్, ముస్లిం మ్యారిటీస్కి స్కూల్స్, హాస్టల్స్, ఎవరైతే పూర్ పీపుల్స్ ఉన్నారో ఒక్కొక్క మా ఫ్యామిలీస్లో ముస్లిమ్స్లో అయితే ఒక్కొక్కరు ఫ్యామిలీస్లో 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉంటారు. రైట్, వాళ్ళకు కూడా స్కూల్స్ ఇచ్చాడు ఫ్రీగా, హాస్టల్స్ ఇచ్చాడు ఉండడానికి, ఇంకా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్కమ్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కూడా వచ్చారు. రైట్, అది కాకుండా మనకి డిగ్రీస్ వాళ్ళకి, ఇంటర్స్ వాళ్ళకి స్కాలర్షిప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ 2 years నుంచి ఒక స్కాలర్షిప్స్ రాలే. నాది MBA అయిపోయింది. రైట్, అది కాకుండా జాబ్స్ ఉన్నాయని చెప్పాడు, ఒక్క జాబ్ కూడా లేదు. MBA 2 years అయింది నాది. ఎక్కడికి వెళ్తున్న జాబ్స్, ఆ జాబ్స్ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పెట్టుకుంటున్నారు. Group 2 ఎగ్జామ్స్. అవును, తెలిసింది నాకు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. కులం వైస్ అనేది కూడా కాదు ఇక్కడ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు పార్టీస్లోనే వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది భయ్, ఎగ్జాక్ట్లీ అట్లనే అవుతుంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు Group 2 ఎగ్జామ్, Group 3 రాసే వాళ్ళకి అట్లీస్ట్ 1000 నుంచి కాకుండా 700 పీపుల్స్ కన్నా జాబ్స్ వస్తుంది. రైట్, ఇప్పుడు నేను Group 2 రాసాను, Group 3 రాసాను, Group 4 ఎగ్జామ్ కూడా రాసాను. 4 మార్క్స్కి 3 మార్క్స్కి ఫెయిల్ అయినా, కాదని అంటలేదు. అట్లీస్ట్ ఎంత కష్టపడి చదువుతున్నాం 3 years 4 years నుంచి. రైట్, ఒక జాబ్ కూడా రాలేదు. మళ్ళీ అది ఇక్కడికి వెళ్తున్నాయి, అన్యాయంగా జరుగుతలే. మళ్ళీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అమ్మాయిలకి షాదీ ముబారక్, అక్కడ క్యాస్ట్ అయితే చూడలేదు కదా, ముస్లిం కానివ్వండి, సిక్ కానివ్వండి, అందరికి ఇచ్చాడు, హిందూస్కి కూడా. ఇక్కడ ఏమొస్తుంది మాకు, 2 years అయింది, బస్సెస్ ఫ్రీ చేసేసాడు. ఆ బస్ యూస్ కూడా చెప్పొస్తుంది కదా, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండే వాళ్ళ చెల్లెకి తీసుకోవడానికి వెళ్తే ఆ బస్ కూడా ఆపలే, బ్రెయిన్ బయటికి వచ్చి ఆన్ ద స్పాట్ చనిపోయింది అమ్మాయి. ఎందుకు ఫ్రీ చేశాడు అసలు వాడికి, ఎవరిచ్చారు, మేము చేయమన్నాడు. సరే భయ్, బస్సెస్ ఫ్రీ చేశాడు, ఓకే, అప్లోజైజ్. బట్ బస్సెస్ ఫ్రీ చేసిండు, రాషన్స్ ఎక్కువ చేశాడు. ఎందుకు చేశాడు అది కూడా మేము చెప్పామా? బాయ్స్కి పెంచారు. లాస్ట్ టైం 30 ఉంది, ఇప్పుడు 35 చేసేసాడు. అబ్బాయిలు కూడా చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ముసలాళ్ళు కూడా ఎక్కుతున్నారు. ఒక టైంలో సండే ఉన్నప్పుడు మంచి ఇంట్లో కూర్చుంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫ్రీ చేసేసారు. ముసవాళ్ళు ఏమంటున్నారు, అరే నడువండి చార్మినార్కి వెళ్తాము సండే అయితే. ఎందుకు భయ్? ఫ్రీ బస్ అని. మార్నింగ్ ఈవినింగ్ ఆఫీస్ వాళ్ళకి, అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళకి, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎవరైతే డిగ్రీ ఇంటర్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి ఫ్రీ చేస్తే ఒక వాల్యుబుల్ పాయింట్ అనేది ఉంటుంది. రైట్, ఇక్కడ అక్కడ కనిపిస్తలే వాల్యుబుల్ టైం. ఎవరు ముసలోళ్ళు కానివ్వండి కొట్లాడుకుంటున్నారు, అబ్బాయిల దగ్గర నుంచి ఎక్కితే అబ్బాయిలకి మమ్మల్కి తిడుతున్నారు. ఎందుకు ఫ్రీ చేసిండు? ఆ బస్ ఏమని ఫ్రీ చేశాడో కానీ రాషన్స్ ఎక్కువ, వెజిటేబుల్స్ రైస్ కానీ ప్రైస్ ఎక్కువ చేసేసాడు. సో లాస్ట్ 2 years గవర్నమెంట్ విఫలం అయిపోయిందా అంటున్నారు మీరు, చేసిన పథకాలన్నీ? కేసీఆర్ ఉన్నప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు కేసీఆర్ సార్ దిగినప్పుడు, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి
డెవలప్ అవ్వట్లేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే లాస్ట్ 10 years కేసీఆర్ వాళ్ళు రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నారు కాబట్టి మాకే ఫండ్స్ లేవంటున్నారు. ఓహో, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నంట ఫండ్స్ అవన్నీ? ఫండ్స్ లేకపోతేనే చేస్తున్నా అంటానా? మళ్ళీ సీఎం ఎందుకైనాడు? దిగుపోవాలి మళ్ళీ సీట్లో నుంచి, అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ దాచుకున్నాడు దోచుకున్నా అని అంటున్నారు కదా, ప్రూఫ్ చూపెట్టండి. ఐటీఐటి పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడ నుంచి ఒకసారి మైండ్ స్పేస్ రాయదుర్గంలో వెళ్ళండి, ఎన్ని పెద్ద పెద్ద కంపెనీస్ తెచ్చిండు, బ్రీజ్ తెచ్చిండు కేటీఆర్ సార్. ఇంత మంచి డెవలప్ చేశాడు, డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇంకేం చేయాలి? వాడు ఒక్కటైనా చేశాడు 1% అయినా? ఓన్లీ బస్ ఒక్కటే ఫ్రీ చేసిండు, కరెంట్ బిల్ ఫ్రీ చేస్తాడు అన్నాడు, ఏడు చేసిండు, కరెంట్ బిల్ కూడా ఫ్రీ చేయలేదు, రైట్? మళ్ళీ ఫ్రీ అయితే వదిలేయండి, 2-3 hours కరెంట్ పోతుంది ఎప్పుడంటే అప్పుడు. బొంగుచ్చిండు బంగారం, వాడు ముఖం ఇస్తున్నాడు, ₹1 కూడా ఇవ్వలేవాడు. ఎడికెళ్తున్నాయి? బంగారం ఇస్తాడు అన్నాడు. పాపం ముసలోళ్ళకి అయితే 4,000 పింఛన్ ఇస్తాడు అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు? మాకైతే కేసీఆర్ సారే కావాలి. మీ ఎక్స్ఎమ్మెల్యే బీఆర్ఎస్ తరఫున మాగుంటి గోపీనాథ్ గారే కదా, అప్పుడేం మీకు అవ్వలేదా? గోపీనాథ్ ఉన్నప్పుడు చాలా గిఫ్ట్స్ వచ్చినాయి మమ్మల్కి, చాలా రెస్పెక్ట్ దొరికింది, డెవలప్మెంట్ అయింది. ముందైతే ఏమంటారు రోడ్స్ అని గలీజ్గా ఉన్నాయి, గిజ్జి బిజ్జి, ఆ రోడ్స్ కూడా క్లియర్స్ అయినాయి. మళ్ళీ ఏమంటారు మన పండగలు వస్తాయి, దసరా కానివ్వండి, రంజాన్ కానివ్వండి, క్రిస్టియన్స్ పండగ కానివ్వండి, క్రిస్మస్, అన్ని పండగలకి గోపీనాథ్ సార్ గిఫ్ట్స్ ఇస్తుంది. అది కాకుండా ఇంకా ఎవరైతే ఫ్యామిలీలో పెళ్లి చేయడానికి కూడా డబ్బులు లేకపోతే ఫంక్షన్ హాల్ కూడా కట్టించినాడు సార్ గారు. సో ఇప్పుడు మాగుంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓట్లు పడతాయరా? డెఫినెట్ గా పడతాయి. మేము గెలిపిస్తాం మేడంకి, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చేసే గొప్ప పనులకి మా రెస్పాన్సిబిలిటీ ఆ మేడంకి గెలిపించాలని. ఆ మేడంకి అనేది కూడా కాదు సార్, బీఆర్ఎస్ కూడా మేము గెలిపిస్తాం. సమ్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే ఇంకా 3 years ఉంది కదా, గవర్నమెంట్ కి ఛాన్స్ ఇస్తే ఇంకా చేస్తారేమో అనుకుంటున్నారు. ఏం చెయ్యడు సార్, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వరకు ఏం చేయడు. వాడు దోచుకొని తప్ప ఇవ్వడం ఏం తెలియదు వాడికి. ఎందుకంటే మన డ్రీమ్స్ తోటి ఒక ఇల్లు కట్టుకుంటాం మనము, రైట్? డబ్బులతోటి కష్టపడి మన హిందూస్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, ఇల్లు లాగుతున్నాడు, వాళ్ళకి రైట్స్ లేవు. ఇస్తాడని దోచుకుంటున్నాడు. ఏడు నుంచి ఇస్తున్నాడు చెప్పండి? అదే కేసీఆర్ సార్ ఉన్నాడండి, పూర్ పీపుల్స్ కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, డబుల్ బెడ్రూమ్స్ ఇస్తుండు, మంచిగా ఫ్యాకల్టీ అన్ని ఇస్తున్నాడు కదా, పింఛన్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ముసలికి వెళ్ళి అడగండి మీరు, మేడం మీకు పింఛన్ ఇస్తున్నా, ఏడేస్తున్నాడు దొంగ సచ్చినాడు అని అంటున్నాడు, అంతే కదా. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకుండా ఎవరు ఎట్లయితుంది చెప్పండి? పాపం వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఏదో పింఛన్కి 2,500 ఇస్తే మందులు కానివ్వండి, దేనికైనా వాళ్ళకి పనికి వస్తాయి. ఎందుకు? ఇప్పుడు మన పిల్లలే ఉంటారు, అమ్మ నాన్న వాళ్ళు, రైట్? వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి పెద్దగా అయినాయి, అమ్మ నాన్న వాళ్ళకి ఎలా కొట్టేశారు. ముసలోళ్ళు దేని మీద బతకాలి? అంతే కదా. ఆ పింఛన్ కూడా అయిపోతే ఎందుకు మళ్ళీ సీఎం సీట్ వాడికి దోచుకుంటున్నాడు కదా, దిగ్గుపండి మనల్ని సీట్లో నుంచి వాడికి ఎందుకు మళ్ళీ? సో ఇక్కడ స్థానికుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫు నిలబడుతున్నారు కదా, ఆల్రెడీ 2 times పోటీ చేసి ఓడిపోయి ప్రతి గల్లీ తెలుసు అంటున్నారు కదా, సో గెలిచేదానికి అవకాశాలు లేవా? సార్ ఒక మాట చెప్పాలి, బీఆర్ఎస్ ఇది అంటే కాంగ్రెస్ ఇది, కాంగ్రెస్ కింద నవీన్ యాదవ్ ఇంత, అది చెప్పలేము. వస్తేమో తెలీదు, ఎందుకంటే ఒక సైడ్లో నుంచి అతని కోసం కూడా నాకు కొంచెం తెలిసింది, కానీ చెప్పలేము మేము. బీఆర్ఎస్ డెఫినెట్లీ వస్తుంది సార్. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు? 100% వస్తుంది. 100% వస్తుందా? నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అంత మంచి పనులు చేసిండు, అంత మనసులో కేసీఆర్ సార్ అందరు గుండెలో మైండ్లు మొత్తం. అతను ఓడిపోయినప్పుడు మేము చాలా వేసినాం, ఒక 1 week వరకు కూడా అన్నం తినలే మేము. చాలా మంచి పని చేసిండు, స్కాలర్షిప్లు ఇచ్చిండు, మంచి పని చేసిండు. సో ఓవరాల్ మీ ఫ్యామిలీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లోనండి 15. అన్ని ఓట్లు బీఆర్ఎస్కి వేస్తారా? మేము బీఆర్ఎస్కి వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సార్ కేసీఆర్ తెచ్చింది తెలంగాణకి, రైట్? దానికంటే ముందు ఈ రేవంత్ రెడ్డి రాలే, ఈ ఏమంటారు బీజేపీ రాలేదు. ఈ బీజేపీ అయితే హిందూ ముస్లిం కొట్లాట తీస్తాడు, ఎలక్షన్ వస్తే హిందూ ముస్లిం కొట్లాట. వాడికి ఏం పని పాట ఏముండదు, స్పెస్ పెట్టుకుంటాడు, అరే ఇతను అది చెప్పినాడు, అరే ఇది చెప్పినాడు అని అంటాడు, ఏం చేసేది లేడు వాడు. ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ వస్తాడు, అరే చేయి చూపెడతా, నేను ఇస్తాను అన్ని ఇస్తాడు అన్నాడు, చేయలేకుండా చేస్తాడు అన్ని పనులు. బీఆర్ఎస్ అనేది ఒక హోప్ ఉంటుంది, అరే నా చేస్తాడు, ఎందుకంటే లాస్ట్ 15 years వరకు చేసేవాడు, ఇప్పుడు చేయడా సార్? సో బీజేపీ వ్యక్తి మాట్లాడుతూ ఒక పెద్ద నాయకుడు లాస్ట్ 10 years ఒక పార్టీ, ఇప్పుడు 2 సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అంటున్నారు. దోచుకుంటాడేమో వాడు,
మేమెందుకు తెచ్చుకుంటాం? బీఆర్ఎస్ అసలు ఎందుకు దోచుకుంటాం? లాస్ట్ 10 years బీఆర్ఎస్ కూడా దోచుకున్నదని చెప్పి అన్నారు. సరే ఇవన్నీ దోచుకున్నా కానీ అండి, ఓకే కంపెనీస్ అనేవి ఇస్తున్నాడు కదా, పేదవాళ్ళకి అయితే పింఛన్ అయితే ఇస్తున్నాడు కదా, వీళ్ళక దోచుకున్న అయితే తీసుకుంటలే కదా, ఇస్తాడని ఫేక్ ప్రామిసెస్ అనేవి ఫుల్ఫిల్ చేస్తలే కదా. ఇతనైనా దోచుకున్నాడేమో, దోచుకునే వాళ్ళు కూడా జలస్ వాళ్ళు కూడా దోచుకున్నాను అంటారు. ఇప్పుడు నేను ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో 2,09,000 ఫాలోవర్స్ ఉన్నాయి నాకు. ఓకే ఇప్పుడు నా ఈక్వల్ చేయలేరు, బరాబరి చేయలేరు కాబట్టి అరే ఈమె డబ్బులు ఇచ్చి ఫేక్ ఫాలోవర్స్ పెంచుకుందాం అని అంటారు, అంతే కదా. ఈ పార్టీలు కూడా అంతే. ఇప్పుడు ఈయన మంచి పని చేసిన కాబట్టి అతని మీద క్వశ్చన్స్ తీస్తాడు. మంచిగా వేరే వాళ్ళైతే చేసే వాళ్ళు చూడలేరు, ఇంకా చేసిన వాడికైతే గెలుకుతారు, అంతే. పార్టీస్ లో కూడా అట్లనే జరుగుతాయి. సో ఈ బై ఎలక్షన్స్ కి అన్ని పార్టీల నుంచి పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ బై ఎలక్షన్ కి ఎంతమంది వచ్చి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రచారంకి రాండి అండి సార్, ఎక్కడికైనా రానివ్వండి, అతని ప్రామిసెస్ అయినా టంగ్ ఉంటుంది కదా, ఏదైనా మాటేస్తారు కదా ఎదురుగా పర్సన్ వరకు, ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసిన టంగ్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. ఫేక్ ప్రామిసెస్ బీఆర్ఎస్ ఇస్తుంది, అది సక్సెస్ఫుల్ చేస్తుంది. కొంచెం టైం అనేది పడుతుంది, ఎవరికైనా పడుతుంది, చేస్తాడు కదా, జాబ్స్ ఇప్పిస్తాడు. ఇప్పుడు ఏడుంది జాబ్స్? ఒక్కరు కూడా ఇక్కడ జాబ్స్ లేవు. అదే సార్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? నా పేరు షేక్ బ్రో. ఏ ఏరియా ఇది? ఇది కార్మిక నగర్. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీకి గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? అఫ్సోస్లీ భయ్యా అది అయితే మాకైతే ఇది మన బీఆర్ఎస్ పార్టీని గెలిస్తే మాకు అభివృద్ధి అయితే అన్ని పనులు అయితే మాకు. ఎందుకు భయ్యా? ఎందుకంటే లాస్ట్ 12 years నుంచి మాకు ఏమైనా జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి జరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అని చెప్పిండు నేను అది చేస్తాను, మాకు గెలిపామని చెప్పి ఊరోళ్ళతో గెలిచిన 100 days లోపల చేస్తానని ప్రాణం చేసుకుండు. ఆయన చేసిండు, అది చేయలే. అలానే ఎంపీ ఎలక్షన్లో చెప్పిండు మా ఎంపీలను గెలిపి చేస్తాను చెప్పిండు. అలానే గెలిపించారు కొంతమంది గెలిపించేటోళ్ళు. ఆయన ఒక హామీ చక్కగా బస్ ఫ్రీ చేసిండు. ఎవడు చెప్పాడు బ్రో ఆయనకి ఏమని? నేను చెప్పలే, ఎవరు చెప్పలే, లేడీస్ ఎవరు చెప్పలే. మళ్ళీ చేసినప్పుడు ఆ లేడీస్కి చక్కగా ఆపుతులే బస్సులు. కాలంటే మీరు ఇసుగూడ సైడ్ ఒకటి ఇన్సిడెంట్స్ అయింది, కాలేజ్ పిల్ల చచ్చిపోయింది బస్ కింద వచ్చి. ఆ ఇన్సిడెంట్ వీడియో నాకు నేను చూపిస్తాను, మీరు చూపించమంటే అలా అవుతూనే పని. మళ్ళీ ఇక్కడ ఏమైతే క్యాంపింగ్ చెప్తారు కదా, క్యాంపింగ్ ఏం చేస్తారు వాళ్ళు రౌడీతనంలో అయితే తిరుగుతున్నారు ప్రతి ఒక్కడు అయితే. ఇక్కడ ఏమంటే మేము చేస్తాం. ఇప్పుడు ఆమె సునీతకు వస్తుంది, ఆ దోషాల దగ్గర వెళ్తుంది, అది చేస్తుంది. ఎందుకు ఇస్తుంది ఆమె? మేము చెప్పినాము వచ్చేట దోషం అని చెప్పలే. ఆమె చెప్తుంది ఈసారి మీరు మా కాంగ్రెస్కి చేయి, మాకు గెలిపిస్తేమో మీకు అభివృద్ధి చెందుతుంది, మీకు 6 పథకాలు వస్తాయి. ఎప్పటి నుంచి రాని 6 పథకాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి గెలిపిస్తే? మాకు ఇలా వాళ్ళ మీద నమ్మకం లేదు మాకు. మా బీఆర్ఎస్ పార్టీ వస్తే మాకు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సార్ ప్రతి గల్లీ ప్రతి ఒక్క మంచి పని చేసిండు మాకి. ఇప్పుడు వాడు పొలిటికల్ ఉన్నాడు, ఆయన ఈడ ఒక్కొక్కసారి రాలే చూడలే. ఆయన ఎన్నో కూర్చొని జూబ్లీస్లో అభివృద్ధి జరగలేపుతుండు. వాళ్ళ పక్కన గల్లీలో పోవాలంటే అంటే ఈ గల్లీలు చూసుకుని వచ్చి ఎందుకు ఆయన పనులన్నీ అలా ఉన్నప్పుడు ఆయన క్యాండిడేట్ నుంచో పెట్టాలా ఎంఐఎం నుంచి. అలా క్యాండిడేట్ నుంచో పెట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నాను అని ఈరోడు కాడిన అని ఓల్డ్ సిటీ ఈడ ఎందుకు మాట్లాడుతుండు? మళ్ళీ ఈడ ప్లే గ్రౌండ్ ఉండే, ఫస్ట్ అయితే ఒక గ్రౌండ్ ఉండే లోకల్ ఏరియా తీరు, దాన్ని ఎంతో మంది కబ్జా చేద్దామనుకుర్రు. అలాంటి టైం లోపల మా గోపీనాథ్ సార్ ఏం చేసిండు, దానికి గ్రౌండ్ కట్టించిన పిల్లల గేమ్స్ కోసము, మళ్ళీ ప్రోగ్రామ్స్ అని. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సార్ అయితే ఇప్పుడు దసరా వస్తుంది, చీరలు పంచుతాడు, అన్నీ ఇంకా పెద్ద షో చేస్తాడు, చేసి బిర్యానీ అందరు తినిపిస్తారు ప్రతి ఒక్క గరీబోళ్ళకి. మళ్ళీ ఇప్పుడు దసరా అవన్నీ వస్తాయి మ్యాక్సిమం అయితే. ఇప్పుడు అదే రంజాన్ వస్తుంది, ఈద్గా కోసం నమాజ్, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళిళ్ళు. మళ్ళీ అదే గ్రౌండ్ కింద ఏమో మనకి ఇక్కడ పెళ్ళి ఫంక్షన్ కట్టిండు. మన గరీబోళ్ళకి ఇంకా సమస్య రాదు అని ఆడెళ్తే 1,00,000 రూపాయలు. ఏమంటున్నారు? మాగంటి సునీత గారికి సానుభూతి పరంగా ఓట్లు పడతాయి అంటున్నారా? సానుభూతి పడతాయి, ప్లస్ ఏమో మన బీఆర్ఎస్ పార్టీ గురించి పడతాయి అన్న మెయిన్ అయితే మ్యాక్సిమం. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు పార్టీ చూస్తారు. మళ్ళీ గోపీనాథ్ సార్ చేసిన గొప్ప పనులు ఉన్నాయి అన్ని. ఇప్పుడు ఎవడో చెప్తున్నా అది చేయలేదు చేయాలని. అంటే చాలా మంది 10 సంవత్సరాలు చేసినా కూడా మాకు ఇక్కడ ఏవే అభివృద్ధి పనులు చేయలేదని కొంతమంది విమర్శిస్తున్నారు కదా. ఎలా చెప్తారు అన్న వాళ్ళు దొంగలు, వాళ్ళు ఎప్పుడు అందరు దొంగలు. అన్నీ చేసిన గోపీనాథ్ సార్ ఏం చేయలేను కాదు. రోడ్లు వేయించిన ఫస్ట్ అయితే మొత్తం డ్రైనేజ్ ఉండే, ఇలా అందరు రెగ్యులేషన్ వేసిన రోడ్లు మన గోపీనాథ్ సార్. మళ్ళీ వాటర్ బిల్ కట్టిన మిత్త ఇక్కడ మన సైత్రియాకర్ కట్టిండు ఆయన వాటర్ కోసము. అది ఓపెన్ చేసిన ఇంకా మా అప్పుడే గవర్నమెంట్ ఓడిపోయింది కదా మొత్తం అనేది. సో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా, స్థానికుడు అంటే 2-3 సార్లు ఇక్కడ పోటీ చేసి కూడా ఓడిపోయారు. అదైతే ఓడిపోయింది అన్న. ఎందుకంటే ఆయన గోపీనాథ్ సార్ మంచి చేసినాడు. ఇప్పుడు ఆయన అంటే నవీన్ యాదవ్ అంటే అది చేస్తా ఇది చేస్తా అంటారు.
అవి అలా మంచి వ్యక్తి అయితే మొత్తం అవుతుండే మనకి పనులన్నీ. సో స్థానికుడు కదా, ఇక్కడ చాలా గల్లీ గల్లీ తెలుసు ఖచ్చితంగా నవీన్ యాదవ్ పార్టీలో లేనప్పుడు కూడా చాలా పనులు చేసామని కొంతమంది అంటున్నారు. దానికి మీరేమంటారు? చేసిరేమో అన్న, అదైతే మనకు అంత ఐడియా లేదు ఆయన గురించి. నేనైతే చూసినట్టు ఎప్పుడో చూస్తున్నా. సో కొంతమంది నవీన్ యాదవ్ని రౌడీ షీటర్ అని చెప్పి విమర్శిస్తున్నారు కదా, దానికి ఏమంటారు? అది ఏమన్నా వాళ్ళకి తెలిసి చెప్పేటోళ్ళకి అయితే. ఇప్పుడు మనం నేను చూస్తున్నా అలా చెప్తున్నాను. ఇప్పుడు అది మన కేసీఆర్ అన్నాడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రౌడీ షీటర్ని ఓడించాలి అని. అదైతే పక్కా బీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ ఓడుతుంది. కానీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలన చేసి రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసుకున్నారని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు కదా. అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. కేసీఆర్ కేటీఆర్ చెప్తున్నారు అలా మీరు దోపిడిదంగా చేసిరని. అలా అయితే మన స్టేట్ డెవలప్ అవుతుంది అన్న. మళ్ళీ స్టేట్ ఫస్ట్ అవుతుంది మొత్తం ఇండియాలో. రాకపోతుండే అలా వేస్తే. చేసిరని కదన్న మన ఏమంటారు మైండ్ స్పేడ్ వెళ్ళి చూడండి, అలా రాయదుర్గం చెరువు కట్టిరు, మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరు చేసిర్రు. మళ్ళీ ఓవరాల్ తెలంగాణ 204 కేసీఆర్ స్కూల్స్ ఉన్నాయి మొత్తము. అంత మంచి అభివృద్ధి జరిగిందన్న. ఓడెప్తున్న అభివృద్ధి జరిగాలి అది చేసిన. రేవంత్ రెడ్డి డబ్బులు లేవు, బడ్జెట్ లేదు, అందుకే నేను ఏది చేయలేకపోతున్నాను అంటున్నారు కదా. లాస్ట్ 10 yearsలో దోపిడీ చేసుకున్నారు. ఓకే అన్న, రేవంత్ రెడ్డి అన్న చెప్తారు అలా. అలా చెప్తాన్నా మొన్న ఆయనకి పేమెంట్ వచ్చింది కదన్న, ఆ పేమెంట్ ఏడు వెళ్ళిందన్న. మళ్ళీ ఆయన చెప్తుండు కదా అలా దోపిడీ చేసినాయని. అలా మళ్ళీ అయితే స్టేట్ డెవలప్మెంట్ కాకపోతుండే. ఇప్పుడు మొత్తం ఇండియా లోపల స్టేట్ ఫస్ట్ మనదే డెవలప్మెంట్. అలాంటి స్టేట్ మొత్తం ఇప్పుడు ఆగిపోయింది కదండి డెవలప్మెంట్. ఇంత డెవలప్ ఉన్న ఏరియాకే సరైన జాబులు లేవు, సరైన పథకాలు లేవు, నిరుద్యోగులు ఎక్కువైపోయారు. ఆయన చెప్పింది కదన్న, ఆయన చెప్పి చేసిన పని అది. నేను జాబ్స్ ఇస్తా 24/7 అందరు ఇస్తా అయిపోయిండు. ఒకవేళ చెప్పిండు 3 మనుషులు ఉంటారు, ఒక్కొక్క షిఫ్ట్ 8 hours చెప్పిండు. 20 నుంచి శాలరీ ఎంత అయిపోయిండు. అది ఏడుందన్న. మళ్ళీ ఇప్పుడు 2 years చెప్పిండు. 2 years లోపల ఏమైనా ఎడ్యుకేషన్ అన్న చిన్న హెల్ప్ ఏం చేయలే. మళ్ళీ అన్న ఇది అన్న కరెంట్ అయితే చెప్పే అవసరం లేదన్న నీకు. మాకు 24/7 కరెంట్ ఉంటుంది. అలాంటి కరెంటు 3 గంటలు వెళ్ళిపోతుంది. ఇది హైదరాబాద్ సిటీ అన్న. ఇది విలేజ్ కాదు, ఏం కాదు. 24/7 కరెంట్ ఉంటుండే. వర్షం రాని తుఫాన్ రాండి అప్పటికి అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళిందంటే కరెంట్ వెళ్ళిపోతుంది 3 గంటలు పిచ్చోళ్ళు తీరు. సో మాగుంట సునీత గారికి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అన్న? మెజార్టీ అయితే గట్టిగా వస్తుంది అన్న.